ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక్క నిమిషం కూడా పదవిలో ఉండటానికి అనర్హులు. ఒక్క నిమిషం కూడా మీకు అర్హత లేదు. 100 రోజుల సందర్భంగా పూర్తయిన సందర్భంగా ఏ ఒక్కటి కూడా మీ విజయం కింద చెప్పుకోవటానికి ఒక్క అంశం కూడా మీకు లేనటువంటి సందర్భంలో ఒక పక్క సిక్సర్ ఏంటిది ఏం ప్యాక్ అంటారో 6 సూపర్ 6లు అమలుపరుస్తామని చెప్పారు. సూపర్ 6లో ఒక్కటి కూడా హామీలు కూడా నెరవేర్చలేకపోయారు. లా అండ్ ఆర్డర్ అతి ఘోరంగా ఫెయిల్ అయింది. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. వరదల్లో నష్టపోయిన వాళ్ళకి ఇవాళ వరకు కూడా ఏమి న్యాయం చేస్తారో చెప్పలేని పరిస్థితుల్లో కూడా మీరున్నారు. చేయటం అనేది దేవుడు పక్కన పెట్టండి. ఇవాళ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే అక్కడ వేలాది మంది జనాలు, ఇసగేస్తే రాలనంత మంది జనాలు ఆ రోజు అక్కడ కూర్చొని మాకు తినటానికి తిండి లేదు, కట్టుకోవటానికి బట్ట లేదు. ఉన్న బట్టలతో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇట్లాగే నడుస్తున్నాం. మాకు స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు వీళ్ళు ఇచ్చినవి తప్ప గవర్నమెంట్ పరంగా మాకు ఏమీ అందట్లేదు అని ఆగ్రహావేశాలు వెలుబుస్తూ హాహాకారాలు చేస్తుంటే వీటిలన్నిటి నుంచి చెప్పుకోవటానికి మీకు ఒక్క విజయం కూడా లేనటువంటి సందర్భంలో లడ్డు వివాదాన్ని తీసుకొని వచ్చి 140 కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలతో ఆడుకున్నారు మీరు. మీకు ఒక్క నిమిషం కూడా పదవిలో కొనసాగే అర్హత లేదని చెబుతున్నాను. ఈ సందర్భంగా మీరు రాజీనామా చేయాల్సిందే. సుప్రీంకోర్టు ఇవాళ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి చెంపబెట్టులా భావించండి. మీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు మిమ్మల్ని చెంపదెబ్బ కొట్టినట్టుగా భావించండి, కొరడా పెట్టి కొట్టినట్టుగా భావించండి. ఏమాత్రం మీ ప్రభుత్వానికి సిగ్గు శరం లాంటిది ఉన్నా ఒక్క నిమిషం కూడా మీరు ఈ పదవుల్లో కొనసాగటానికి అర్హత లేదు. అయ్యా, ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒక ప్రశ్నిస్తున్నా. ప్రక్షాళన చేద్దామని దీక్ష ఏదో చేసుకున్నారు కదా, పాప ప్రక్షాళన చేస్తారా, ఇంకో ప్రక్షాళన చేస్తారా, ఇప్పుడు ఏమి రకమైనటువంటి దీక్ష చేస్తారో చెప్పండి. మీరు చేసినటువంటి పాపం గాను మీరు ఏ రకమైనటువంటి దీక్ష చేసుకొని మీ ప్రక్షాళన చేసుకుంటారో, ఎన్ని గుళ్ళు మీరు మోకాళ్ళ మీద నుంచొని శుభ్రం చేస్తారో మీరు ఇవాళ చేయండి. మీరు ఇలాగే దగ్గుపాటి పురంధేశ్వరరావు గారిని కూడా అడుగుతున్నాను. సో మన టీటీడీలో ఏదో అన్యాయం జరిగిపోయింది, అక్రమం జరిగిపోయింది, దుర్మార్గం జరిగిపోయింది అని జగన్మోహన్ రెడ్డి గారిని దుమ్మెత్తిపోశారు. మీకున్నటువంటి అర్హత ఏంటి, మీకున్నటువంటి నైతికత ఏంటి? ఈ సందర్భంగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. మీరు హిందువులా? మీరు మాట్లాడుతున్నారా టీటీడీ గురించి? మీరు మాట్లాడుతున్నారా లడ్డు దీని గురించి? ఇవాళ మీరేం చేస్తారు? పార్లమెంటు సభ్యులుగా ఉన్న మీరు రాజీనామా చేయరా? మీకు నైతికత అనేది లేదా మీకు? గతంలో మీ గురించే అమ్మా, మీ గురించే మాట్లాడుతున్నాను. చెంచురామయ్య గారు మీ మామగారు, ఆయన చేసిన ఘనకార్యం వల్లనే కారంచేడులో దళితులను ఊచకోత కోసి వదిలిపెట్టారు మీ మామగారే. దానికి మీరు సిగ్గుపడండి, బాధపడండి. అంతే తప్ప నేను అధికారంలో ఉన్నాం, నేను రాష్ట్ర అధ్యక్షురాలని, ఏది పడితే అది మాట్లాడతాను, జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చేసినా సరే ఆయన కంటగట్టేస్తాను, ఇంకోళ్ళకి అంటగట్టేస్తాను అని అంటే మీకు అంటగట్టడానికి ఏమీ లేవనుకుంటున్నారా? ఇవాళ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలకి మీరు సారీ చెబుతారా? మీ ముక్కును తీసుకొచ్చి నేలకు రాస్తారా? చెప్పండి. దీని సందర్భంగా రాజీనామా చేయాలి. మీరు కూడా ఉండటానికి లేదు ఒక్క నిమిషం కూడా. ఏ మాత్రమైనా సరే మీకు ఆలోచన, బుద్ధి, జ్ఞానాలు లాంటివి ఉంటే ప్రజల మనోభావాలతో మీరు ఆడుకోరు. 140 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు మీ అందరూ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు మొన్న ఇక్కడ, హిందువులకి మీకు అసలు పౌరుషం లేదా? మీకు ఒక వ్యక్తిగతమైనటువంటి ఇవి లేవా? మన హిందువుల మీద దాడి చేస్తుంటే మీరు ఎందుకని ఊరుకుంటున్నారు? ముస్లింలు అక్కడ అలా చేశారు, క్రిస్టియన్స్ అలా చేశారు, వాళ్ళందరినీ ఉదాహరణలు చెబుతూ హిందువులు తిరగబడమని చెబుతున్నారు మీరు. అదేనా మీరు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు? మీరేం చెబుతున్నారు? మీ చేతిలో ఉన్నదేంటి? అధికారం మీ చేతిలో ఉంది. మీరు ఎందుకని ఎంక్వైరీ చేయట్లేదు? ఎందుకని ఈ కల్తీ కలిసిందా కలవలేదా అన్న దాని మీద ఎందుకని ఎంక్వైరీ జరిపించలేకపోయారు? ఎందుకని విచారణ జరిపించలేకపోయారు? దీని మీద ఎఫ్ఐఆర్ ఎందుకని జరగలేదు? ఎవరిని అరెస్ట్ చేశారు? ఏం ఆధారాలు ఉన్నాయని మాట్లాడారు? ఇవన్నీ కూడా ఇవాళ సుప్రీంకోర్టు మాట్లాడింది, మేము మాట్లాడటం కాదు. సుప్రీంకోర్టు అడిగింది ఎంక్వైరీ జరిపించారా జరిపించాలా. సిట్ మీద కూడా అడిగింది. సిట్ ఏం చేస్తుంది? విచారణ. ఇదే ప్రశ్న అడిగింది సుప్రీంకోర్టు కూడా. సిట్ ఏం విచారణ చేస్తుంది? ఏ అంశం మీద చేస్తుంది?
అసలు కల్తీ కలవలేదని ఓ పక్కన మీరే చెబుతున్నారు. 4 ట్యాంకర్లు వెనక్కి పంపించేసామన్నారు, లడ్డూలో కలవలేదని అన్నారు. ఇంకా సిట్ వచ్చి ఏ రకమైనటువంటి దీని మీద ఎంక్వైరీ చేస్తుందని ఇవాళ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. పవన్ కళ్యాణ్ గారు, మీ పాప ప్రక్షాళన కోసం, పరివర్తన కోసం మీరు ఏం దీక్ష చేస్తారు ఈ సందర్భంగా చెప్పండి. అంటే మీకు అవకాశం ఉంది కదా చేతిలో, మీ మాటలు మీ ఫ్యాన్స్ అనేవాళ్ళు వింటారు కదా అని చెప్పి అబద్ధాలు చెప్పి జనాన్ని రెచ్చగొట్టితే ఎక్కడ సుప్రీంకోర్టు నుంచి, న్యాయం నుంచి, ధర్మం నుంచి, చట్టాల నుంచి ఎవడో తప్పించుకోలేడు. చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క లాభాపేక్ష కోసం, ఆయన ఓటు బ్యాంకు కోసం, ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఆయన ఏదో మాట్లాడితే దాని నుంచి మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్, చంద్రబాబు నాయుడు గారు ఈ క్రెడిట్ అంతా ఆయన ఎక్కడ కొట్టేస్తారో, నేను ఎక్కడ నష్టపోతానో అని చెప్పి మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడేసి హిందువుల మనోభావాలు వీళ్ళనేదో లాక్కోవాలని చెప్పి మీ ప్రయత్నం మీరు చేశారు. ఈ పాపంలో భాగం మీకు కూడా ఉందని చెప్పి నేను అంటున్నాను. దీనికి మీరు ఆన్సర్ చెప్పాలి. మీరు రాజీనామా చేసి తీరాలి. ఒక్క నిమిషం కూడా మీరు అధికారంలో ఉండే అర్హత లేదు. మీరు రాజీనామా చేయండి.